ఈ ఊరికి రావడానికి ఎన్ని దారులు ఉన్నాయండి? 4 దారులు ఉన్నాయి. కోరుకోణ మించి ఉంది, రాజనగరం మించి ఉంది, మురారి మించి ఉంది, సీతారాంపురం మించి ఉంది. జయ థ్యాంక్స్ అన్న. ప్రజెంట్ నేను మురారిలో ఉన్నానండి. ఇక్కడి నుంచి ఇలాగా కలవచర్ల వెళ్ళే రూట్ అండి ఇది. చూస్తున్నారు కదా మొత్తానికి. టైం వచ్చేసి 6:10 అండి. ఈ రోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 17 అండి. నేను కలవచర్ల అనే ఊరికి వెళ్తున్నాను. మామూలుగా లేదండి, నేను ఎర్లీగా మార్నింగ్ కలవచర్ల మా ఊరు వచ్చి పల్లెటూరులకు బాగా మాకు ఫేమస్ శివాలయం ఉంది. 2006-2007లో మాకు దొరికిన శివాలయం ఉంది. ఆ శివాలయం మేము పదకంపనులు చెరువు కాడ తవ్వుతుంటే ఆ విగ్రహం మాకు దొరికింది. దాన్ని మేము గ్రామ దేవుడిగా భావించుకుని శివాలయం మాకు అప్పటి నుంచి లేదు. అప్పటి నుంచి మా ఊరు శివాలయం రావడం జరిగింది. పుష్కరకాలం ఉంటది. పుష్కరకాలం దగ్గర మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ దేవుడిని పూజలు చేపించి కరెక్ట్గా అప్పుడు మా వాళ్ళకి షెడ్ వేసి పెట్టాం. ఇప్పుడు ఆ గుడిని మేము బాగా అభివృద్ధి చేసి మా ఊరంతా కలిపి ఏకదాటిగా శివాలయం పెద్ద శివాలయంగా చేశారు. దాన్ని కొన్ని బయట ఫండ్స్ తీసుకుని ఊళ్ళో చందాలు అవి ఉంటాయి కదా తీసుకొని చేసేది. తర్వాత పొగాకు మా ఊర్లో బాగా ఫేమస్ అయినది ఏంటంటే నాటు పొగాకు, చెట్ల పొగాకు ఒకటి, సిగరెట్లకు సంబంధించిన టొబాకో ఒకటి బాగా ఫేమస్ మాకు. తర్వాత వరిసేను. ఇంకా మా ఊరికి ప్రతి ఒక్కరు కూడా వర్క్ అనేది ఉంటది. ఎవరికి ఖాళీ ఉండదు. 365 రోజులు కూడా మా ఊరికి బాగా పంటలు పండడం వల్ల వరిసేను, టొబాకో పంటల వల్ల ఎవరికి ఖాళీ ఉండదు. విఘ్నేశ్వర ఆలయం ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, మాకు సాయిబాబా ఆలయం ఉంది, పోలరాంతల్లి ఉంది, మా గ్రామ దేవత అయిన చింతలంతలు ఉంది, దుర్గమ్మ అమ్మవారు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, మా ఊళ్ళో రామాలయం ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. అన్ని మాకు బాగా ఫేమస్. ఈ ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయన్న? మాకు రాజనగర్ నుంచి కలవచర్ల రోడ్డు మాత్రం మాకు ఇంకా రాలేదు. అందువల్ల ఇబ్బంది పడుతున్నాం మా వాళ్ళందరూ కూడా. అందువల్ల కొంచెం అదొకటి వస్తే మాకు సమస్య తీరిపోద్ది. ఈ ఊర్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటండి? చూడవలసిన ప్రదేశాలు మాకైతే ఏమీ లేదు. పోతాట్లు ఉన్నాయి. ఈ ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? $2 లక్షలు కావాలా? మాకు చూడవలసింది ఒకటి ఉంది. ఆ రోడ్డుకి వెళ్తే మీకు తెలుస్తుంది. రోడ్లు గట్రా అడుగు అంతేగాని కలవశాల అలా పుట్టింది. ఎప్పుడు పుట్టింది అంటే నీకు వయసు ఎంత? నీ వయసు అని చెప్పు నాకు. నీ వయసు ఎంత? నువ్వు కలవశాల ఎప్పుడు పుట్టిందని నేను ఒక యూట్యూబర్ అన్న. ప్రతి విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని కొనుక్కొని యూట్యూబ్ లో పెడతా ఉంటాను నేను. ఇక్కడ ట్యాంక్ దగ్గర డ్రైనేజ్ ట్యాంక్ లో పోతుందట. అది మెయిన్ ప్రాబ్లం. ట్యాంక్ శుభ్రం చేస్తలేదు. వాటర్ ట్యాంక్ వాటర్ బాడి నీరు వాటర్ లో పోతుంది. మా ఎమ్మెల్యే అంత సన్నాసి ఎమ్మెల్యే ఇంకా అక్కడ ప్రపంచంలో ఉండవు. జనం దాకి వాటర్ ఏం చేస్తుందంటే మళ్ళీ మన ఇళ్ళ కడ వాళ్ళు వాటర్ నీరు అంతా అందులో ఆ బోధిలోకి వెళ్ళిపోతుంది. పైప్ లాంటి వచ్చేస్తుంది మళ్ళీ. దాని వల్ల ఆరోగ్యాలు బాగుంటలేదు. దాని వల్ల రోడ్లే తెరవలేదు. ఏ రోడ్డు కూడా బాగలేదు. చాలా దారుణంగా ఉన్నాయి. మెయిన్ రోడ్ ప్రాబ్లం అండి ఈ ఊరికి. సో నేను వచ్చేదారైతే మొత్తానికి రోడ్ ఇది అసలు బాగలేదండి. సో పొద్దున్నే వ్యూ పాయింట్ చాలా బాగుంది కదండి, చూడండి. వావ్, పెంగిటిల్లు బాగున్నాయి కదండి. డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంటది? అసలు బాగోదు. డ్రైనేజీలు వాటర్ అసలు ఏది బాగోదు. డ్రైన్ అయితే పట్టించుకుని చెత్త కానీ రోడ్లు ఏరు నాడింగా ఊరు మొత్తం మీద డ్రైన్లు బాగోవు, రోడ్లు బాగోదు. అయితే పట్టించుకుని దరిద్రం కూడా దోమలో పడలేక మేము తీసుకుంటాం అనమాట. డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం అన్నారు.
ఈ స్కూల్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? ఇది ఒకప్పుడు హాస్టల్ బాబుది. తమిరయ్య గారు చచ్చిపోయాక ఈ స్కూల్ పోయింది. అదే అనమాట సంగతి. దీని గురించి కూడా మనకు పెద్ద ఏం తెలియదండి మనకన్నా. పేరేంటన్నా స్కూల్ పేరు? ఈ ఎంఆర్పి స్కూల్ మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా ఏదో క్లోజ్ చేసేది? 4 సంవత్సరాలు అవుద్ది. కారణం ఏంటంటే స్కూల్ కొనుక్కున్నాయని కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాడని మాస్టర్లు రిటైర్మెంట్ అయిపోయారు, స్కూల్ ఆఫ్ చేస్తారు. అలాగా మరి ఈ ఊళ్ళో ఈ స్కూల్ లేకపోతే ఇంకేమైనా స్కూల్స్ ఉన్నాయన్నా ఇక్కడ? ఉన్నాయి, 2 స్కూళ్ళు ఉన్నాయి పైన లోపల. ఎంతవరకు ఉంటుందన్నా? 10th వరకు ఉంటుంది. ఈ ఊర్లో ప్రత్యేకత ఏంటన్నా? ఊరు పంట ఏ గొప్పగా చెప్పుకోవాలంటే. సో యాక్చువల్లీ ఇది స్కూల్ అంటే అండి ఒక 3 సంవత్సరాలు అవుతుందంట ఇది క్లోజ్ చేసి. మొత్తం ఇంకా కూలిపోయింది, పాతగా అయిపోయింది. కానీ ఇదంతా చూడడానికి లుక్ అయితే చాలా బాగుందండి. ఇంత పొడవుగా ఉంది స్కూల్, ఒకటే లైన్ మొత్తానికి. ఇదంతా గ్రౌండ్ అనుకుంటా. అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉందండి అక్కడ. నేను బ్యాగ్ వేసుకుని రావడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి వీడియో షూట్ చేయడానికి. బ్యాగ్ వేసుకుంటే టీ షర్ట్ ఏమో ఫిట్ గా బాడీకి పెట్టేస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం లోపలికి వెళ్ళి కూడా తీద్దాం. వావ్, లోపలికి వెళ్తే కొంచెం భయం వేస్తుంది, ఏమైనా పాములు ఉంటాయని. సో ఓకే, బాగుంది. నా దగ్గర మంచి కెమెరా ఉంటే బాగుండు, ఇంకా సినిమాటిక్గా తీసుకోండి. పర్లే, ఉన్నదంటే నేను ఏదో అడ్జస్ట్మెంట్ అవుతున్నాను. నాకేమో కలర్ గ్రేడింగ్ ఎడిటింగ్ చేసి పెట్టాలనిపిస్తుంది. సో ఉన్న ఫోన్తో మనకి అలాంటివి ఏం కుదరవు. సో అడ్జస్ట్మెంట్ అవ్వాలి నేను. ఇక్కడైతే రోడ్డు పడలేదు, ఏం పడలేదు. ఊరైతే డెవలప్మెంట్ అవ్వలేదు. ఒకవేళ ఏదైనా జరిగినా ఎవరో రెస్పాన్స్ అవరు. డ్రైనేజీలు ఇవన్నీ కూడా క్లీన్ గా లేవు. ఏదేమైనా ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా చాలా దారుణంగా ఉంది. ఎవరో ఏం చేసేలేదు, మొత్తం ఏది పట్టించుకుంటలేదు. ఎక్కడా కూడా మాకు లైన్ మార్చమంటే కరెంటు కూడా మార్చలేదు. ఇక్కడ కరెంట్ కూడా ప్రాబ్లం, ఎవరో ఏం పట్టించుకుంటలేదు. చేసిన రోడ్డు అప్పుడు దాదాపు చేసి 15 సంవత్సరాల పైన అయిపోయింది. మేము ఆటో తోలుతాం, చాలా కష్టం. ప్యాసింజర్లు కూడా మా ఊళ్ళో జనం అంతా తిట్టుకుంటానే ఉంటున్నారు. మట్టి విపరీతంగా తోలుతున్నారు. ఈ మట్టి అంతా పోలారం కాలం అక్కడ దగ్గర పిల్లలు వేస్తానన్నారు, వేయలేదు. ఓకే, డ్రైనేజ్కి సంబంధించిన వేసిన ఈ దోమ కూడా ఎక్కువైపోతుంది. దోమ కూడా చాలా ఎక్కువ ఉంది. అప్పుడైతే మందు కొట్టేవారు, ఇప్పుడైతే కొడతలేదు. అప్పుడు ఆ ప్రభుత్వం మందు కొట్టేవారు. ఇలా స్థలాలు కూడా ఇక్కడ ఇవ్వలేదు, ఆగిపోయింది అని చెప్పేసి అన్నారు. బ్రాండీ షాప్స్ వల్ల ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందన్నా? ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ బెల్ట్ షాపులు ఓపెన్ చేసింది. ఎక్కువ తాగుతున్నారు. దెబ్బలాట్లు అయ్యి ఫ్యామిలీ విషయాలు ఇవన్నీ జరుగుతుంది బ్రాండీ షాపుల వల్ల. అక్కడ ఉన్న ఆ స్కూల్ గురించి ఏమైనా చరిత్ర ఎక్స్ప్లెయిన్ చేయగలరన్నా? చరిత్ర అంటే అది చాలా ఏళ్ళది, ఒక 30 సంవత్సరాలది. అయితే అలా పురాతనంగా అయిపోయింది. వాళ్ళ ఓనర్స్ కూడా చనిపోయారు. అంటే అందరూ ఇక్కడే చదువుకున్నాం, మేము ఇక్కడే చదువుకున్నాం. అలాగా అది ఆఫ్ చేసేసారు. టీచర్స్ వాళ్ళు ఎవరు రాకుండా ఇంకా అది ఆఫ్ చేసేసి అమ్మేసుకుందాం చూసారు. కానీ అది కోర్టులో ఉంది, ఇప్పుడు రన్ అవుతుంది. అందరూ కలిసి కట్టుకుని ఉంటారు ఊళ్ళో జనం. ఆ రైతులు కూడా సపోర్ట్ చేస్తుంటారు. పని పాటలకు వెళ్తా వీళ్ళు అన్నదమ్ముల్లా కలిసిపోతారు. క్యాస్ట్ ఫీలింగ్ అయితే మా ఊర్లో ఎక్కడా లేదు. ఊరికైతే క్యాస్ట్ ఫీలింగ్ లేదు. యూత్ చెడు అలవాట్లకి బానిస అవుతున్నారు కదా, మీరు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే గంజా ఎక్కువ తీసుకుంటున్నారు. మరి ఎలా వస్తుందో ఎలా పోతుందో సప్లై తెలియదు, కానీ వాళ్ళు మాత్రం అది రెగ్యులర్ గా వాడుతున్నారని ఊళ్ళో జనం అందరూ అనుకుంటున్నారు. అలాగే ఈ విషయం మీద కొంచెం కేర్ తీసుకుంటే ప్రభుత్వానికి ఏమన్నా దొరకచ్చు. పొరుగు వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. అది బయట ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నేర్పించడం అలాంటివి ఏమైనా జరుగుతాయన్నా? అలాంటివి ఏం జరగదు మా ఊర్లో. ఇక్కడ ఉన్న యూత్ ఎట్లా ఉంటారన్నా? బాగా కష్టపడతారు. ఈ మా ఊర్లో అయితే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ ఎవరికి జాబ్స్ కూడా రాలేదు. గవర్నమెంట్ జాబ్లు ఈ ఊరికి తక్కువ. పొరుగు ఊరు వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు పని కూడా. ఎవరు డబ్బు ఆడే కొనేసారు ఇవాళ ఓట్లు. ఇందులో గవర్నమెంట్ ఏంటంటే ఉన్న రోడ్లు కూడా దరిద్రం చేసి పారదం. దారి అన్నది మనుషులకి లేదు, చాలా పోకం ఇది. ఈ నాయకుడు వచ్చినా సరే కానీ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు తప్ప ఇప్పుడు రోడ్డు రాలి దారి లేదు. రోడ్లు బాగా పోకం చేశారు బాబు. ఉమ్మడి తమ్మడి బాగున్నట్టు పోయింది. వీళ్ళు మట్టి దోలిన దాని మీద మొత్తం పోయినాయి రోడ్లు. మీరు కంప్లైంట్ చేశారండి రోడ్ల గురించి? మీరు చాలా సార్లు కంప్లైంట్ చేశారు, దేనికి పట్టించలేదు. ఉందమ్మా వైఎస్ వాళ్ళు వచ్చినప్పుడు బాగు చేశారు. బాగు చేసి పూర్తి చేతిలోకి అమ్మి వీళ్ళు వచ్చారంటే మేము వేసేస్తామన్నారు. వాళ్ళు వేసేది లేదు, ఏమీ లేదు. అలా బిడ్డ కూడా లేదు. ఒక రోడ్డు కాదు, ఒక రోడ్డు అన్నా కళాశాల నుంచి ఆతలకి వెళ్తారు, దారి లేదు. ఏంటండి?
నేను యూట్యూబర్ అండి, ఫేస్బుక్ తెలిసింది, అందులో అప్లోడ్ చేస్తూ ఉంటానండి నేను. ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేస్తూ అవి ఫేస్బుక్లో పెడుతూ ఉంటాను నేను. సో అలాంటిదే ఒక యూట్యూబ్ అండి. సో ఈ ఊరు గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? ఈ ఊరు గురించి ఏమైనా ప్రాబ్లమ్స్? ఓకే అండి, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? మీ పని గురించి ఏమైనా చెప్పగలరండి? మొత్తం మంచి అండి, నైట్ అంతా పడుకోకుండా ఎర్లీగా వచ్చేసానండి. వావ్, కానీ వచ్చేటప్పుడు అయితే ఇంకా తీరిపోయిందండి. బయట ఊరి నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నేర్పించడం అలాంటి ఏమైనా జరుగుతాయి? చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ మొత్తం. వావ్, ఇదంతా పొగాకు అంటండి, చూస్తున్నారు కదా. నాకు కూడా తెలియదు ఇది పొగాకేని. పొగాకు ఇలాగే ఉంటదని ఇదే నేను చూస్తున్నాను. ఇదివరకు ఎప్పుడో ఒక విలేజ్ లో చూసాను అనుకుంటా, కాకపోతే అది ఇంత హైట్ ఉంటది, ఇది చాలా చిన్నది. ఇది యాక్చువల్లీ నేను మొన్న నుంచి నేను వీడియో తెద్దాం అని అనుకుని వీడియోస్ అనేది లేట్ అయిపోయిందండి. అందుకే ఈ రోజు నేను నైట్ కూడా నేను పడుకోకుండా ఈ రోజు ఎర్లీగా 5 వరకు నేను పడుకోలేదండి. రెడీ అయ్యి వచ్చేసానండి. వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు మంచి చూస్తున్నారు కదా, దానికన్నా 10 రెట్టింపులు ఉంది. రోడ్డు కనిపించలేదండి. సో రోడ్ అయితే కనిపించలేదండి. కాకపోతే అది నాకు నా వరకు వచ్చేసరికి అది 0.1% అండి. ఎందుకంటే కాశ్మీర్ లో ఇక్కడ మనకి 10 రెట్టింపులు మంచు ఉంటే అక్కడ 100 రెట్టింపులు ఉంటదండి, అంత బేవంచగా ఉంటది. సో నాకు ఇక్కడ ఉన్న మంచు నాకు నా బాడీకి పెద్దగా ఏమీ అనిపించలేదండి అక్కడతో పోల్చుకుంటే. బ్యాగ్ వేసుకొని వచ్చానండి, ఎందుకంటే బ్యాగ్ లో పవర్ బ్యాంక్ కూడా తీసుకొచ్చాను. ఫస్ట్ టైం నేను మ్యాక్సిమం ఎక్కువగా నేను బ్యాగ్ యూజ్ చేయను. మేబీ ఇది డ్రైనేజ్ అనుకుంటా, మధ్య మధ్యలో వేయలేదంట, అంటే ఇంకో ఇలా గ్యాప్లో ఉన్నాయండి. సో యాక్చువల్లీ ఇది డ్రైనేజ్ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది అనుకుంటా ఈ ఊరికి. మరి 2 పేటలో చిన్న వీధులండి, 2 పేటలో ఇలా చిన్న కొట్టు పెట్టుకున్నాను. మరి దేవుడి స్తోత్రం, మీరు చూసిన వాళ్ళందరూ కూడా ఈ ఛానల్కి మా మీద దయించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు చేసే పేరులో పెడతారని మరీ కోరుతున్నాను. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారండి, కలవచర్లో ఉన్న ప్రజలందరూ రోడ్ల గురించి. ఈ ఊర్లో చెప్పుకోవాల్సిన విషయం పొగాకు అంటండి. యాక్చువల్లీ ఇందాక ఇద్దరు బైక్ మీద వెళ్ళారండి, వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. అంటే యాక్చువల్లీ నేను తెలుసు, వాళ్ళు పిలిచినప్పుడు ఆ పదం అన్నది నాకు సరిగ్గా వినిపించలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి మన్ని రిమెంబర్ అవుతుంది కదండి మనకి ఆ సౌండ్ అన్నది. అప్పుడు అర్థమైంది వాళ్ళు నన్నే పిలుస్తున్నారు, నేను వాళ్ళకి తెలుసండి. ఒక పర్సన్ నాకు కామెంట్ చేశారండి, కలవచర్ల అనే ఊరిని రికవర్ చేయమని. ఆ పర్సన్ చేసిన కామెంట్ మీకు చూపిస్తాను చూడండి. ఫైనల్ గా నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ కరెంట్ కి సంబంధించింది ఏదో ఉందండి. సో ఊరికి కరెంట్ అనుకుంటుంది. చూడడానికి చాలా బాగుంది కదండి రూట్ మ్యాప్ మొత్తం చూడడానికి. ఇక్కడ వాళ్ళు పని చేస్తున్నారండి, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నేను. సో వ్యూ పాయింట్ చాలా బాగుందని చూడండి. వావ్, అద్భుతం. అడుగుతాం ఈ పనితీరు ఎట్లా ఉంటుంది అని. ఈ పని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? ఇప్పుడు ఇది ఏంటండి, ఇది ఏం చేస్తున్నారండి? ఇది అంటే ఏంటండి? మొక్కకి బలం అనమాట. మొక్కకి పడిపోకుండా మొక్క కూడా బలం అనమాట. స్టార్టింగ్ అంటే బోధులు తోసి నీరు పెడతారు, పెట్టి మొక్క కప్పెడతారు వరుసగా చిన్న మొక్కలుగా నుంచి. పెట్టాక మొక్క బతకడానికి పిండి కంట అన్ని పెడతారు. కొంచెం ఎదిగాక ఇలాగే బోధులు చిన్న బోధులుగా తోస్తారు, ఇదే సైజు చిన్న వస్తాయి. అవి ఎదిగాక కొత్త వైపు ఎదిగాక మరి చెట్లు పడిపోతాయి కదా, గాలికి పడిపోకుండా చెట్టు బలానికి ఇలా తోస్తాం. తర్వాత మందేస్తాం, చిలకలు వస్తాయి, పువ్వుల్లాగా వస్తాయి, అవి విరిసి మందేస్తారు అనమాట. ఈ 2 ఆకుల కింద రెడ్డుకుంటే వెళ్తారమ్మా. ఈ ఉంటది, పొయ్యిలు ఉంటాయి, ఆ పొయ్యిలు ఉడకబెడతారు వారం రోజులు. ముగ్గాక ఉడకబెడతారమ్మా. ఈ ఉడకబెట్టి రంగు మారుతుంది, సిగరెట్ కలర్ లో రంగు మారుతుంది. మళ్ళీ దాన్ని బేలు కింద తొక్కి అమ్ముతారు అన్నమాట. బోర్డుకి వేస్తారు, బేలు కింద ఉంటది. మరి ఇవి ఏం చేస్తారండి ఇట్లా వచ్చేసినప్పుడు? ఇంకా వేస్ట్ అండి.